రమణ గోకులతో ఏమైనా పాట పాడించారా? యాక్చువల్గా రమణ గోగులతో ఒక ఫస్ట్ సాంగ్ అనుకున్నాం. ఓకే. అది ప్లేస్లోనే ఈ సాంగ్ వచ్చింది. ఉమ్. సో ఆ ట్యూన్ ఏమైందంటే మెలోడియస్గా ఉంది సాంగ్. ఓకే. శశిరేఖ మెలోడియస్, మీసాలపల్లి మెలోడీగా ఉంది, ఇది మెలోడీ. ఉన్న 4 పాటలో 3 మెలోడీ అంటే అసలు ఊపున్న పాట కావాలి. అందులో ఇంట్రడక్షన్ సాంగ్, ఉమ్. అందులో సిచ్యువేషన్ కూడా ఆ, ఒక బర్త్డే పార్టీ లాగా ఉండి శరత్ సక్సేనా గారు అడుగుతారు ఏంటి ఒక్కళ్ళు కూడా హోస్ట్ లేదు అని. సో హుషారు క్రియేట్ చేయడానికి వచ్చే సిచ్యువేషన్ అది. ఉమ్. ఆ టైంలో కూడా మళ్ళీ మెలోడీ ఎందుకు అని చెప్పి అది నేచరే తీసుకెళ్ళింది మమ్మల్ని. ఫస్ట్ షెడ్యూల్ చేయాల్సింది చేయలే, సెకండ్ షెడ్యూల్ చేద్దాం అన్నప్పుడు వర్షం పడి ఆగిపోయింది, సెట్ వేసి ఆపేసాం. ఉమ్. లేదంటే ఆ పాట చేసేసేవాళ్ళం. నేచర్ ఆపింది. ఆపాక చిరంజీవి గారు అన్నారు, అబ్బాయి నువ్వు ఈ సాంగ్ మారుస్తాను కుదరక మళ్ళీ దానికే వచ్చావు, ఏది సెట్ కాక. ఇప్పుడు ఈ షూటింగ్ ఆగిపోయిందంటే నేచర్ ఏదో చెప్తుంది, అబ్బాయి నువ్వు ఇంకోసారి ట్రై చేయి, పలుకుద్ది నీకు మంచి పాట అన్నాడు. అనేసరికి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి మళ్ళీ బీమ్స్తో కూర్చున్నా. తవ్వకాలు ఇది ఒకటి పడింది. దాన్ని పట్టుకొని ఇక మంచి క్రేజీగా చేద్దాం, మంచి హిప్ హాప్ సాంగ్లా చేద్దాం, న్యూ ఏజ్గా చేద్దాం, మోడర్న్గా చేద్దాం అని చెప్పి. థియేటర్లో అయితే బ్లాస్ట్ దాచారు. ఉన్నాయి 4-5 లోపలికి వెళ్తే చాలా ఉంటాయి.